శ్రీశైలం జలాశయం గేట్లను అధికారులు తెరిచారు. భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు 3 గేట్లను 10 అడుగుల మేర గేట్లు నీటిని దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 580 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 512.40 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 135.78 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో 3 గేట్లను కర్నూలు చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా ఎత్తారు. ఒక గేటు నుంచి 27,000 క్యూసెక్ల చొప్పున నీటిని విడుదల చేశారు. 6, 7, 8 గేట్లను ఎత్తడం ద్వారా మొత్తంగా 81,000 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ కు విడుదలైంది. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తిన నేపథ్యంలో సందర్శకుల తాకిడి పెరిగింది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సందీప్, శ్రీశైలం డ్యాం వద్ద అయితే ప్రస్తుతం పర్యాటకుల సందడి కనిపిస్తోంది. ఎందుకంటే శ్రీశైలం డ్యాం గేట్లు ఎప్పుడు ఎత్తుతారా అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తారు, ఎంతో క్యూరియాసిటీతో. ఎందుకంటే శ్రీశైలం డ్యామే ఒక ప్రకృతి సోయగాల మధ్య శ్రీశైలం డ్యాం నిర్మాణం ఉంటుంది. మొత్తం నల్లమల ఫారెస్ట్ లో పచ్చని అందాల మధ్య, పచ్చని కొండల మధ్య ఉన్న డ్యాం నుంచి నీరు విడుదలవుతుంటే దాన్ని చూడడానికి చాలా అన్నమాట. అలాంటి దృశ్యాన్ని, సుందర దృశ్యాన్ని చూడడానికి ఎంతో మంది పర్యాటకులు గాని, ప్రకృతి ప్రేమికులు గాని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఆ టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు శ్రీశైలం పూర్తిగా డ్యాం నిండింది. శ్రీశైలం డ్యాం ప్రస్తుత నీటి మట్టం అయితే ఇప్పుడు వచ్చిన 15 నిమిషాల అప్డేట్ ప్రకారం జూరాల్ స్పిల్వే నుంచి 2,85,000 క్యూసెక్లు వస్తుంది. అలాగే పవర్ జనరేషన్ ద్వారా 18,436 క్యూసెక్లు, సుంకేసు నుంచి 1,48,599 క్యూసెక్లు, మొత్తంగా 4,52,583 క్యూసెక్లు శ్రీశైలం డ్యామ్ కు చేరుకుంటుండటంతో ప్రస్తుతం 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ శ్రీశైలం డ్యాం నీటి విడుదలను చూసేందుకు చాలా మంది పర్యాటకులందరూ కూడా ఇప్పుడు దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలబడి ఉండడం మనం చూస్తున్నాము. మొత్తం 10 అడుగుల మేర 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో ప్రస్తుతం ఈ గేట్లను ఎత్తారు. ఇంకా ఇంట్లో ఎక్కువగా ఉంది కాబట్టి దాదాపు 5 లక్షల వరకు ఇంట్లో వస్తున్నట్లుగా కూడా మనకు ఇప్పుడు వస్తున్న ఇన్ఫ్లోషన్ బట్టి తెలుస్తోంది. ఇప్పుడు 6, 7, 8 క్రస్ట్ గేట్లను ఎత్తి మొత్తంగా 81,000 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు అధికారులు విడుదల చేస్తున్నారు. ఈ కృష్ణమ్మ పరవళ్లు తొక్కడానికి వీక్షించేందుకు సందర్శకులు అయితే ప్రస్తుతం భారీగా వస్తున్నారు. మనం ఇక్కడ చూసుకుంటే శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో రూపంలో 4,67,210 క్యూసెక్లు నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఎక్కువగా ఈ 3 ఓవర్ఫ్లో అవుతుంది కాబట్టి రేపు విడుదల చేద్దాం అనుకున్నారు కానీ డ్యామ్ నుంచి వాటర్ మినిస్టర్ వస్తారని చెప్పేసి, కానీ ఇన్ఫ్లో ఎక్కువగా వస్తుంది. మళ్ళా ఓవర్ఫ్లో కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఇప్పుడు 6, 7, 8 గేట్లను 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక కుడి ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో కూడా విద్యుత్ ఉత్పాదన అయితే కొనసాగుతుంది. విద్యుత్ ఉత్పత్తి కోసం ఇప్పటికే 62,722 క్యూసెక్కుల నీటిని వాడుతూ దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు శ్రీశైలం డ్యాం నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రస్తుతం 879.20 అడుగులు ఉంది. కెపాసిటీ స్టోరేజ్ కెపాసిటీ అయితే 184.27 టీఎంసీలుగా ఉంది. టోటల్ కెపాసిటీ అయితే 215 టీఎంసీలు. అయితే గత సంవత్సరం అయితే ఇంట్లో రాలేదు శ్రీశైలం జలాశయానికి. కేవలం 33.76 టీఎంసీలు మాత్రమే శ్రీశైలం డ్యాం చేరుకుంది. మొత్తం అడుగులు అయితే 808.90 అడుగులు మాత్రమే గత సంవత్సరం ఉంది. ఈ సంవత్సరం అయితే ఇప్పుడు ఆగస్టు రాకనే, మామూలుగా అయితే ఆగస్టు చివరి నాటికి గానీ ఆగస్టు మధ్యలో గానీ శ్రీశైలం డ్యాం గేట్లు ఎక్కుతారు ఇన్ఫ్లోస్ బాగా ఉంటే. అయితే ఈసారి మాత్రం అనుకున్న దానికంటే 15 రోజుల ముందుగానే శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తేందుకు వీలుగా ఇన్ఫ్లోలు భారీగా వస్తాయి. ఇటు తుంగభద్ర కానీ జూరాల నుంచి కానీ భారీగా ఇన్ఫ్లోస్ వచ్చాయి. రోజు రమారమి 30 టీఎంసీల మేర నీరు వస్తున్నట్లు కూడా అధికారులు అంచనాలు వేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పవర్ హౌస్ 2 కుడి ఎడమ జల విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా 26,495 క్యూసెక్కులు ఏపీ పవర్ హౌస్ ద్వారా, తెలంగాణ పవర్ హౌస్ జనరేషన్ ద్వారా 35,735 క్యూసెక్కులు, మొత్తంగా స్పిల్వే నుంచి 76,056 క్యూసెక్కులు నాగార్జున సాగర్ వదులుతున్నారు. అయితే ఇప్పుడు స్పిల్వే అంటే 3 ఫస్ట్ గేట్ల ద్వారా 76,056 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు.
నాగార్జున సాగర్ కి అయితే ఇప్పుడు కృష్ణమ్మ బిరబిర పరుగులు పెడుతున్న దృశ్యాలను చూడడానికి అయితే భారీగా పర్యాటకులందరూ క్యూ కట్టారు. రేపటికి పర్యాటకుల సందడి పెరిగే అవకాశం ఉంది సందీప్. ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే డ్యాం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే శ్రీశైలం దిగువ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలని, అలాగే నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతాల ప్రజలను ఇప్పటికీ అప్రమత్తం చేశారు. ఎందుకంటే అక్కడ డ్యాం గేట్లు విడుదల చేసి ఎక్కువగా అవుట్ఫ్లో వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ పరివాహక ప్రాంతంలో ఎవరైనా నివాసం ఉన్నవారు కానీ లేకపోతే నదిలో చేపలు పట్టడానికి ఎవరు వెళ్ళరాదు అని చెప్పేసి ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా శ్రీశైలం డ్యాం అయితే గేట్లు తొందరగానే ఈ నెలాఖరు లోపలే తెచ్చుకోవడం అందరికీ సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ శ్రీశైలం డ్యాం ఒక తెలంగాణకు అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక వరప్రదాయని, ఇది ఒక బాలాభ సాధక ప్రాజెక్టు. తాగునీరుకే కాకుండా ఒక పవర్ హౌస్ జనరేషన్ ద్వారా ఇక్కడ విద్యుత్ ఉత్పాదన కూడా కొనసాగుతుంది. ఇక్కడ తెలంగాణ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సాగునీరుని అందించే ప్రాజెక్టు కాబట్టి ఇప్పుడు శ్రీశైలం డ్యాం ముందుగానే నిండడం అందరిలోనూ ఆనందాన్ని కలిగిస్తుంది సందీప్. అయితే ఇన్ఫ్లో ఇంకా పెరిగితే డ్యాం గేట్లన్నీ ఎత్తివేసే అవకాశం కూడా కనిపిస్తోందా? అవును వైశాలి, ఇప్పుడు శ్రీశైలం కు ఇన్ఫ్లో అయితే భారీగా వస్తుంది కాబట్టి దాదాపు 4,50,000 పైగానే ఇన్ఫ్లో ప్రతిరోజు కూడా శ్రీశైలం డ్యాం చేరుకుంటుంది. ప్రతిరోజు 30 TMCల వరకు నీరు చేరుకుంటుంది కాబట్టి శ్రీశైలం డ్యాం గేట్లను ముందుగానే ఎత్తాల్సి వచ్చిందని శ్రీశైలం డ్యాం అధికారులు కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇంకా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న, అంటే మహారాష్ట్ర అలాగే కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో మొత్తం కృష్ణా బేసిన్ లో ఏవైతే డ్యాంలు ఉన్నాయో ఆ డ్యాంలన్నీ కూడా పూర్తి సామర్థ్యానికి చేరుకున్నాయి. అటు ఆల్మట్టి, నారాయణపూర్, అలాగే జూరాల, తుంగభద్ర డ్యాంలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి. తుంగభద్ర డ్యాం కూడా 33 గేట్లనెత్తి గత వారం రోజులుగా నీటిని విడుదల చేస్తున్నారు. 33 గేట్లు ఎత్తి దాదాపు 1,50,000 క్యూసెక్లను ప్రతిరోజు కూడా ఈ కృష్ణా నదికి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుంకేశ్వర డ్యాం కూడా భారీగా వరద నీరు చేరుకోవడంతో సుంకేశ్వర డ్యాం గేట్లను కూడా ఎత్తి ఇటు శ్రీశైలం డ్యాం కు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే అన్ని ఈ డ్యాంల నుంచి పైనుంచి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం డ్యాం కు భారీగా ఇన్ఫ్లో వస్తుంది కాబట్టి ఇంకా 15 రోజుల పాటు ఇలాగే వరద కొనసాగుతుంది. కాబట్టి రేపు డ్యాం గేట్లను మరికొన్ని డ్యాం గేట్లను ఎత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వైశాలి.